విద్యార్థిని తిట్టాడు ప్రిన్సిపల్. మనస్తాపంతో ఇంటికి వెళ్లి విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. యశోద హాస్పిటల్లో విద్యార్థిని చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీ చైతన్య స్కూల్ దగ్గర బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మేడ్చల్ శ్రీ చైతన్య క్యాంపస్లో దారుణం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ 10th విద్యార్థిని బల్వన్ మరణానికి యత్నించింది. ఫీజు కట్టలేదని అందరి ముందు విద్యార్థిని తిట్టారు ప్రిన్సిపల్. మనస్తాపంతో ఇంటికి వెళ్లి విద్యార్థిని బల్వన్ మరణానికి యత్నించింది. యశోద హాస్పిటల్లో విద్యార్థినికి చికిత్స జరుగుతోంది. పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ చైతన్య స్కూల్ దగ్గర బాధితురాలి బంధువులు ఆందోళన దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. వెంటనే ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆలోచించే శక్తి కూడా కలుగు వేరేలా ఉంటుంది. మెచ్యూరి మైండ్ కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్స్ మనకు లేవు. నువ్వు నా బిడ్డలే కాదు, ఎంతమంది పిల్లల ఇబ్బంది పెడతాం నాకు తెలుసు. ఆస్య నా ఫ్రెండ్, లక్ష్మి నా ఫ్రెండ్, పిల్లలు ఉన్నారు. డబ్బుల విషయంలో నువ్వు ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు. నా బిడ్డకి ఎవరైతే నువ్వు ఎంప్లాయ్ అయితే నీ మేనేజ్మెంట్ అనాలనుకోండి తప్ప తీసుకుపోయారు. నా బిడ్డకి అబద్ధాలు ఆడద్దు. పేరెంట్స్ మీటింగ్ లో అందరి ముందు పిల్లలు తిట్టింది. ప్రిన్సిపల్ నిలవండి. ప్రిన్సిపల్ మీరేనా అన్నావు కదా పిల్లలు నా కూతురు తిట్టవేసి నీకు ఎవరిచ్చాడు? నా కూతురు తిట్టవేసి అప్పు చేసి మేడం నేను పిల్లల కన్నా మేడం నేను పిల్లల అబద్ధాలు నా బిడ్డ ఏ రోజు కూడా వచ్చింది. ఏ ఒకటి మేఘన వీళ్ళందరూ కూడా బాక్స్ ఎట్లా పంపిస్తున్నావు తెలుసు. అందరు పిల్లలు తినాలంటారు. ఆ ఒక్క పిల్లలకి నేను బాక్స్ కట్టాను. నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టాను. పిల్లల్ని పేరెంట్స్ కిందకి రమ్మని చెప్పారు. మా పాప ఫీజు పే చేయలేదని పేరెంట్స్ ముందు అందరి ముందు పాపని ఇన్సల్ట్ చేసింది. ఇన్సల్ట్ చేస్తే పాప ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చింది. ఫీజు గురించి రోజు టార్చర్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది మమ్మీ అని చెప్పి బాబు డిప్రెషన్లో వెళ్ళిపోయిండు. బాబు ట్రీట్మెంట్ జరుగుతుంది. వీళ్ళ ఫీజు కోసం వచ్చిన డబ్బులు బాబు ట్రీట్మెంట్కి వాడుతున్నా. ఆల్రెడీ వీళ్ళ డాడీ బాక్స్ ఇవ్వడానికి వస్తాడు. మార్నింగ్ పిల్లలు దింపుతాడు, బాక్స్ ఇవ్వడానికి వస్తాడు. ఈవినింగ్ పిల్లలు తీసుకొస్తాడు. పేరెంట్స్ రెగ్యులర్గా వచ్చే పేరెంట్స్ని అడగొచ్చుగా. అంతమంది ముందు పేరెంట్స్ మీటింగ్లో పిల్లల ముందు పాపను ఎందుకు ఇన్సల్ట్ చేయాలి? ఎవరు చేస్తుంది? ప్రిన్సిపల్ తిట్టిందంట కూడా. మీరు ఫీజులు కట్టలేదు, నాకు ఈఎంఐలు ఉన్నా, మాకు మీ ఫీజుల వల్ల మా జీతాలు లేట్ అయిపోతున్నాయి, మా ఈఎంఐలు కట్టట్లేదు, మీ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, అఖిల నీ మొహానికి ఫీజు కట్టిన నీకు అది ఇది అని ఎన్నో మాట్లాడు. నాకు ఇక్కడ నుంచి ఏడ్చుకుని స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. రైట్, అది ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటు ప్రిన్సిపల్ తనను తిట్టిందంటూ ఆమె చెప్పుకొస్తోంది, తను హెరాస్మెంట్ చేసిందంటూ చెబుతోంది, తనను వేధించిందంటూ చెబుతోంది ఆ తల్లి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి సంబంధించి పోలీస్ కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? ఎటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, తల్లిదండ్రులు ఏమంటున్నారు ప్రస్తుతం? ముందుగా విద్యార్థిని ఆరోగ్యం ఎలా ఉంది? మేడ్చల్ శ్రీ చైతన్య క్యాంపస్ లో దారుణం అనే చెప్పొచ్చు. శ్రీ చైతన్య స్కూల్ టెక్నో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒకవైపు ఫీజు కట్టలేదు అంటూ ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టేసరికి తను చాలా మనస్తాపంతో, తీవ్రమైన మనస్తాపంతో ఇంటికి వెళ్లి సూసైడ్ కి అంటే ఆత్మహత్యకి పాల్పడిందని కూడా తెలుస్తుంది. మరోవైపు కొంచెం క్రిటికల్ కండిషన్ అని చెప్పొచ్చు. మరోవైపు యశోద హాస్పిటల్లో తనకి చికిత్స పొందుతుంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. శ్రీ చైతన్య స్కూల్ దగ్గర బాధితురానికి సంబంధించిన విక్టిమ్ సైడ్ పేరెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇమీడియట్ గా స్కూల్ ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా శ్రీ చైతన్య నారాయణ ఎప్పుడు ఫీజులు కట్టమని వేధింపులు, అదే కాక ర్యాంకులు రావాలని వేధింపులు, ఇవన్నీ కూడా మనం తరచూ చూసాం. వందలాది మంది ఎప్పుడు సూసైడ్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ మదర్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూసాము. ఫీజు కట్టమని వేధించారా, ఫీజు ఏదో మమ్మల్ని అడగొచ్చు కదా, అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఉంటది కదా, మమ్మల్ని అడిగితే మేము వస్తాం కదా, ఒకవేళ మేము ఫీజు కట్టలేని పొజిషన్ లో ఉంటే మేము వచ్చి అక్కడ మాట్లాడతాం కదా. స్టూడెంట్స్ అందరం ముందు ఒక స్టూడెంట్ ని హ్యూమిలేట్ చేస్తే వాళ్ళు మనస్తాపంకి గురవుతారని ఆ మాత్రం ప్రిన్సిపల్ కి తెలియదా, ప్రిన్సిపల్ చదువుకున్నదే కదా అంటూ ఇటువంటి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా ఎవరైతే ఆత్మహత్యకి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను తీవ్రమైన మనస్తాపం గురైంది. అందరి ముందు తిట్టేసేసరికి డిప్రెస్డ్ ఫీల్ అయ్యి హ్యూమిలేటెడ్ గా ఫీల్ అయింది. అంటే మా పేరెంట్స్ ఫీజు కట్టలేని పొజిషన్ లో ఉన్నారని చెప్పి ఇలా హ్యూమిలేట్ చేస్తారా అంటూ తను ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికంగా చూసిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అది గమనించిన వెంటనే హుటాహుటిగా యశోద హాస్పిటల్ కి తరలించారని తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే నారాయణ చైతన్యలో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మొన్న చూస్తే కూడా విద్యార్థులు బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకడం, ప్రిన్సిపల్ వేధింపులకి గురి చేస్తున్నారని, అసభ్యంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఫీజులు కట్టమని వేధిస్తున్నారు, వసతులు లేవు, సదుపాయం లేదు, కేవలం ఒక బ్రాండ్ పేరుతో నారాయణ చైతన్య ఇటువంటి కాలేజ్ లో స్కూల్స్ లో కానీ కేవలం బ్రాండ్ పేరుతో వీళ్ళు విద్యార్థులను హింస చేస్తున్నారంటూ ఇప్పటికే స్టూడెంట్ ఆర్గనైజర్స్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఘటన జరిగిందో మేడ్చల్ శ్రీ చైతన్య క్యాంపస్ స్కూల్ లో అది కాలేజ్ కూడా కాదు, ఒక స్కూల్లో చదువుతున్న స్టూడెంట్ ని వేధింపులకు మాట్లాడుతున్న సందర్భంలో ప్రిన్సిపల్ కి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ వర్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమని డిమాండ్ చేస్తున్నారు, అలాగే శ్రీ చైతన్యకి సంబంధించిన యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ ఇస్తోంది? ఇప్పటికే చూసుకున్నైతే కూడా ప్రిన్సిపల్ అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే అతను క్యాంపస్ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తల్లి వచ్చి ప్రశ్నించింది, ప్రిన్సిపల్ ని లోపల నుంచి బయటికి పిలవండి, ఏంటి ఇది స్టూడెంట్స్ ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా, ఇంత హ్యూమిలేటింగ్ గా దుర్భాషలు ఆడుతూ అందరి ముందు ఫీజు కట్టలేని హింసలు చేస్తారా, మాకు చెప్పొచ్చు కదా, మేము వస్తాం కదా, మాకు ఒక కాల్ చేసినా మేము వచ్చి ప్రిన్సిపల్ తో మాట్లాడతాం కదా, ఇటువంటివి ఎలా చేస్తారని అడుగుతున్నారు. మరోవైపు యాజమాన్యం మాత్రము నిర్లక్ష్యం వహిస్తుందనే చెప్పొచ్చు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు, ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. మరి పూర్తిగా కుటుంబం మాత్రం చట్టపరంగా శిక్షించాలి, అతన్ని కంప్లైంట్ చేస్తామంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా కుటుంబం అక్కడ అంటే శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఆందోళన కొనసాగిస్తోందా? ఎస్, కుటుంబం అంతా కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. మేము కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్పడతాం, ఎందుకంటే నారాయణ చైతన్య కాలేజ్ తరచూ ఇటువంటివి జరుగుతున్నాయి. ఏదున్నా ఫీజు కి సంబంధించిన ఏదున్నా కూడా పేరెంట్స్ ని దయచేసి అడగండి, పిల్లల్ని డిస్క్రిమినేట్ చేయకండి, వాళ్ళకి వ్యత్యాసం చూపించకండి. ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్ రైట్, అది అందరికీ ఈక్వల్ గానే ఉండాలి. ఒకవేళ కట్టని పరిస్థితి ఉంటే దయచేసి కుటుంబానికి చెప్పండి, కానీ పిల్లల్ని ఒత్తిడి ఇవ్వకండి అంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అయితే చెప్తున్నారు. విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది పెట్రిషియా? అంటే ఇప్పుడే ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. గతంలో జరిగినప్పుడు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. తరచు మనం ఆర్టీవీలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. నారాయణ చైతన్య గురించి తరచుగా ఎక్స్పోజ్ చేసాం కూడా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది, స్టూడెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా హ్యూమిలేట్ కానీ ఎలా డిస్క్రిమినేషన్ చూపిస్తారు అనేది మనం గతంలో కూడా వీడియోస్ చేసిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళకి. ఇప్పటికే చూసుకుంటే అనేక కేసులు నారాయణ చైతన్య పైన బిల్డ్ అయినప్పటికీ కూడా వీళ్ళు పేరెంట్స్ ని పిలిచి దాన్ని మొత్తం కూడా సాల్వ్ చేసే